Hey guys, welcome back to my YouTube channel Moneyverse One Stop Solution. సో ఈరోజు మేమైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసాం. న్యూలీ లాంచ్డ్ హిమాలయన్ 450 బైక్ని అయితే టెస్ట్ రైడ్ చేద్దామని. సో ఇప్పుడు ఇది ఉన్న ప్లేస్ అయితే హైటెక్ సిటీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. కరెక్ట్ మనకి సైబర్ టవర్స్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇది కన్సోల్, ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే. మనకి ఇందులో యాప్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. సో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ ఇంకా మ్యాప్స్ అన్నీ కంట్రోల్ చేయొచ్చు. మనకి ఇక్కడ రైట్ సైడ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడానికి ఒక బటన్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టెస్ట్ రైడ్. సో బేసికలీ నాకైతే హైట్ సరిపోదేమో అనుకున్నా. ఇది అడ్జస్టబుల్ సీట్ కాబట్టి నాకైతే కరెక్ట్గా అక్కడ వరకు అయితే వస్తుంది, బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. సో ఇది సిటీ రైడ్ ఎక్స్పీరియన్స్. నేను ట్రాఫిక్లో ఉన్నప్పుడు అండ్ నార్మల్గా కూడా రైడ్ చేశా. సో నాకంత హెవీగా అయితే ఏమనిపించలేదు. రన్నింగ్లో ఉన్నప్పుడు చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. పికప్ కూడా బాగుంది. ఇంజన్ వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంది. అంటే నేను స్టార్టింగ్లో బ్యాక్ తీయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంచెం అది ఒక డిసప్పాయింట్మెంట్. అంటే కొంచెం హెవియర్ సైడ్ ఉంది. నా హైట్ వచ్చేసి 5'7". అయినా నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా అందుతున్నాయి, అంటే టచ్ అవుతున్నాయి గ్రౌండ్కి. అండ్ ఇది ఓవరాల్ అపియరెన్స్. సో మిర్రర్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. మన హంటర్లో ఇచ్చినట్టు కాకుండా ఇందులో అయితే కొంచెం స్టాండర్డ్ ఉన్నాయి. వెనక చాలా గ్రిప్డ్ టైర్ ఇచ్చారు. అండ్ ముందు మనకి ఈ ట్యాంక్ ఒకటే కొంచెం ఆడ్గా ఉంది. అంటే ఇందులో వేరియంట్స్ ఉన్నాయి కదా, అవి బాగానే ఉంటుంది. ఇది ప్లెయిన్ వైట్ కొంచెం బాగాలేదనిపిస్తుంది. టీజర్లో చూసినప్పుడు డిజైనింగ్ కొంచెం ప్రీవియస్ వర్షన్సే బాగున్నట్టు అనిపించింది. కానీ ఒకసారి రైడ్ చేసిన తర్వాత ఈ డిజైన్ కూడా బాగుంది. ఒకసారి ఫుల్ థ్రాటల్ ఇచ్చి టెస్ట్ చేద్దామని అనుకున్నా. కార్నరింగ్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్ని అయితే మనం టిల్ట్ చేయొచ్చు. నార్మల్గా వెహికల్స్ అయితే గ్రిప్ లేకపోతే స్కిడ్ అవుతూ ఉంటాయి. ఇదైతే పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది. సో నో ఇష్యూస్ విత్ దట్. డిజిటల్ డిస్ప్లేలో మనకి ఇన్స్టంటేనియస్ మైలేజ్ ఎంత అయితే వస్తుందో అది కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఈ మోడ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇప్పుడు జీపీఎస్ మోడ్, అది జీపీఎస్ ఆర్ యాప్స్ కంట్రోల్ చేసే మోడ్లో ఉంది. నెక్స్ట్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే స్పీడ్ అన్లాక్ టైప్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఐకాన్ ఉంది, ఒక బటన్ ఉంది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ పోర్ట్ సి టైప్. ఇది రేడియేటర్ నాయిస్ అందానం ఏం రావట్లే. ట్రాంప్ స్పీడ్ 400 వచ్చినట్టు. ఆల్ ఎల్ఈడి లైట్స్, హై బీమ్, లో బీమ్,
సిఎట్ టైర్స్ అయితే అలాట్మెంట్లో వచ్చింది అండ్ ఇక్కడ సంప్ గార్డ్ కూడా మెటల్ది అయితే ఇచ్చారు. ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ like, share and subscribe to my channel, and thanks for watching.